the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో, మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఆ టాపిక్స్ నుండి ఏ పోటీ పరీక్షలైనా, ఏ స్థాయి పోటీ పరీక్షలైనా కూడా క్వశ్చన్స్ లేకుండా ఆ ప్రశ్నపత్రం ఉండదు. మీరు ఇటీవల కాలంలో అలాంటి టాపిక్స్ని చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇక్కడ అలాంటి టాపిక్స్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఐఐటి రిలేటెడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఐఐటీస్ సాధిస్తున్న అద్భుత విజయాలు భారతదేశానికే కాకుండా ఇటీవల కాలంలో ఐఐటీస్ విశ్వవ్యాప్తం అయ్యేలా చేస్తున్నాయి. ఐఐటీస్కి సంబంధించిన ఇన్నోవేషన్, ముఖ్యంగా కరోనా పరిస్థితుల కాలం నుండి ఐఐటీస్ అనేవి తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. ఏ ఐఐటి వార్తల్లోకి వచ్చింది, ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దాని యొక్క ప్రొసీజర్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, ఇవన్నీ కూడా పోటీ పరీక్షలు అడగరు. ఏ ఐఐటి, ఏ అంశము. ఐఐటిలో కూడా అత్యధిక సార్లు వార్తలు నిలిచిన ఐఐటి మద్రాస్. సో ఈరోజు ఐఐటి బాంబే వార్తల్లోకి వచ్చింది. ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నీడిల్ ఫ్రీ షాక్ సిరంజ్ ఇటీవల భారతదేశంలో నీడిల్ ఫ్రీ లేదా షాక్ సిరంజ్ అనే అంశంతో ఏఐఐటి వార్తల్లోకి వచ్చింది అని అంటారు. ఐఐటి బాంబే షాక్ సిరంజ్, ఐఐటి బాంబే అని గుర్తుంచుకోండి. 2 words గుర్తుంచుకోండి, దట్స్ ఎనఫ్. ఎగ్జామినేషన్లో ఆ కీవర్డ్స్ని చూడండి, ఆన్సర్ని గుర్తుపట్టండి. ఎవరైతే ఫియర్ ఆఫ్ నీడిల్స్, సూదికి భయపడేవారు ఉంటారో వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ట్రీట్మెంట్లో భాగంగా అయినా కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ద షాక్ సిరంజ్ డిజైన్ ఆల్సో అడ్రసెస్ హెల్త్ కేర్ ఛాలెంజెస్ సచ్ యాజ్ నీడిల్ సిక్ ఇంజరీస్. ఎవరికైతే నీడిల్ సిక్ ఇంజరీస్ అవుతాయో, నీడిల్ వల్ల ఇంజరీస్ అవుతాయో అటువంటి వాళ్ళకి, విచ్ పోజ్ రిస్క్ ఆఫ్ స్ప్రెడింగ్ బ్లడ్ బాండ్ డిసీజెస్, వీటన్నిటికీ ఒక సొల్యూషన్గా నీడిల్ ఫ్రీ సిరంజ్ అనేది వార్తల్లోకి వచ్చింది, షాక్ సిరంజ్. నెక్స్ట్, రక్షణ రంగానికి సంబంధించి పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జాంపుల్, వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన, లేదంటే ఇటీవల కాలంలో మన రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా, రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాల నుండి దిగుమతులపై ఆధారపడుతున్నాం, వాటిపైన కానివ్వండి. లేదంటే ఇటీవల కొన్ని రక్షణ రంగానికి సంబంధించిన నివేదికలు ఉంటాయి. సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అలాంటి నివేదికలే కానివ్వండి. లేదంటే ఇటీవల కాలంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఆయుధాలు కానివ్వండి, రక్షణ రంగ ఉత్పత్తులపైన కానివ్వండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ రక్షణ రంగ ఎగుమతులు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో రక్షణ శాఖకు సంబంధించిన అధికారిక గణాంకాలు ఇవి గుర్తుంచుకోండి. 2023-24 అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి రక్షణ రంగ ఎగుమతులు రికార్డు వాల్యూలో ఉన్నాయంట. అదేంటంటే ఆ విలువ 21,083 కోట్ల రూపాయలు. 21,083 కోట్ల రూపాయల రక్షణ రంగ ఎగుమతులను మనం చూడడం జరిగింది 2023-24 ఆర్థిక సంవత్సరం గడిచిన March 31 వరకు. గుర్తుపెట్టుకోండి, రక్షణ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాలు. సో ఈ వాల్యూని కనుక డాలర్స్లో చూస్తే ఇది. అండ్ ఇండిజినస్గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన రక్షణ రంగ ఉత్పత్తుల విలువ వచ్చేసేసి 1,26,887 కోట్ల రూపాయలు అంట. గత ఫిజికల్ ఇయర్తో పోలిస్తే 16.7% ఎక్కువనంట. అండ్ సో ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. సో బ్రహ్మపుత్ర నదిని మనం చైనాలో ఏమని పిలుస్తామంటే యార్లంగ్ జాంగ్పో అంటాము. ఆ బ్రహ్మపుత్ర నది పైన, యార్లంగ్ జాంగ్పో నది పైన చైనా నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఒకటి వార్తల్లోకి వచ్చింది. లార్జెస్ట్ డ్యామ్, ప్రపంచంలోని అతిపెద్ద డ్యామ్గా ఇది గుర్తింపు పొందబోతుంది. సూపర్లేటివ్ టాపిక్. అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా పిలుస్తున్నాము. గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పటివరకు ప్రపంచంలో 3 gorges డ్యామ్ అనేది అతిపెద్దది. ఇక దాని రికార్డ్ అనేది బద్దలు కొట్టబోతోంది చైనా అదే దేశంలో. సో చైనాలోనే బ్రహ్మపుత్ర నది పేరు, అక్కడ బ్రహ్మపుత్ర నది పేరు ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదా డ్యామ్ని నిర్మించబోతోంది. దీనివల్ల భారత్కి కానీ, లేదంటే పక్క దేశాలు ఏవైతే ఉంటే బంగ్లాదేశ్కి కానివ్వండి నష్టం కాదు అని ఇంకా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది నిన్నటి రోజున. ఓకేనా? సో ఎంత ఖర్చుతో అంటే 13,700 కోట్ల డాలర్ల వ్యయంతో. గుర్తుంచుకోండి. ఇక
పిఎస్ఎల్వి C-59 ప్రయోగం డిసెంబర్ 4న షెడ్యూల్డ్, కానీ డిసెంబర్ 5th రోజున లాంచ్ అయింది. ఇస్రోకి సంబంధించి కమర్షియల్ ప్రయోగము. ఇక రేపటి రోజున డిసెంబర్ 29th రోజున ఇస్రో పిఎస్ఎల్వి C-60 ప్రయోగం చేయబోతోంది. రేపు రాత్రి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 30వ తేదీ రాత్రి రోజున. సో తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 30వ తేదీ రాత్రి 9:58 గంటలకు ప్రయోగించిన పిఎస్ఎల్వి C-60 రాకెట్కు 25 గంటలకు ముందు అంటే 29న రాత్రి 8:58 గంటల కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా 220 కిలోల బరువు కలిగిన స్పాడెక్స్లో చేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులోని వృత్తాకార కక్షలో 55 డిగ్రీల వంపుతో ప్రవేశపెట్టనున్నారు. అదే పిఎస్ఎల్వి C-59 అయితే మనకి ప్రోబా-3 మిషన్. సో దానికి సంబంధించి ఓకేనా. ఈ 2 ఉపగ్రహాలు సమాంతర కక్షలోకి వెళ్ళిన తర్వాత ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తూ సేవలు అందిస్తాయి. ఉపగ్రహం బరువు మొత్తం 400 కిలోలు అయినప్పటికీ 2 ఉపగ్రహాల బరువు 220 కిలోలు మాత్రమే గుర్తుంచుకోండి. ఇక 180 కిలోల బరువులో ఉపగ్రహానికి కావాల్సిన ఇంధనం ఉంటుందంట, గుర్తుపెట్టుకోండి. ఇక స్వదేశీ విమాన ఇంజన్ కావేరి. సో ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. గగనతల సాంకేతికకు సంబంధించిన విదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో భాగంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ ఒక కొలికి వచ్చిందని, పరీక్షలకు కావేరీ ఇంజన్ సిద్ధమైందని డిఆర్డిఓ ప్రకటించింది. డిఆర్డిఓ పరిధిలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ ఇంజన్ను అభివృద్ధి చేసింది. యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకోవాలన్న లక్ష్యంతో కావేరీ ఇంజన్ ప్రాజెక్టు 1980లో ప్రారంభమైంది. ఆ తర్వాత 4 దశాబ్దాల కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. వాటన్నింటినీ అధిగమించి చివరకు స్వదేశీ విమాన ఇంజన్ రూపుదాల్చింది. తదుపరి దశలో భాగంగా కావేరీ ఇంజన్ను పలు విమానాల్లో పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించనున్నారంట, గుర్తుపెట్టుకోండి. ఇక పంచాయతీరాజ్కి సంబంధించి రాజ్యాంగబద్ధం మనకు ఆదేశిక సూత్రాలు 40వ ఆర్టికల్ 73rd అమెండ్మెంట్ సవరణ అనేది పంచాయతీలకు రాజ్యాంగబద్ధత కల్పించింది. అలా పంచాయతీరాజ్కి సంబంధించి వాటిని మరింత ఎంపవర్ చేయడానికి, పంచాయతీరాజ్కి మరింత సాధికారత కల్పించడానికి మరియు డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ని మరింత విస్తృతం చేయడానికి భారత ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా వికసిత పంచాయత్ కర్మయోగి ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. ఎగ్జామ్లో అడుగుతారు ఈ ఇనిషియేటివ్ దేనికి సంబంధించింది. సో ఉద్దేశం ఇక్కడ ఇచ్చాను ఏంటి, టు ఎంపవర్ పంచాయత్స్ అండ్ టు డీసెంట్రలైజ్ గవర్నెన్స్. ఎందులో భాగంగా ప్రారంభించారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రశాసన్ గావోంకి ఔర్ క్యాంపెయిన్లో భాగంగా. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి గణాంకాలు. ఎకానమీకి సంబంధించి ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ కానీ, ఇటీవల ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా కానివ్వండి, ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీల పైన కానివ్వండి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ఫిజికల్. సో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు వచ్చేసేసి 4.5% ఉండబోతోందంట. అనవసరమైన వ్యయాలే చేద్దాము ఆర్థిక శాఖ నివేదిక ఇచ్చింది. ఖచ్చితంగా అవసరమైన వాటికి మాత్రమే వ్యయాలు చేయడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. అవసరమైన ఖర్చులే చేయాలని ప్రికాషన్ ఇచ్చారు. సామాజిక భద్రతా వలయాన్ని బలోపేతం చేయడం ద్వారా 2025-26లో ద్రవ్యలోటును జీడిపిలో 4.5%కి పరిమితం చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. 2021-22 బడ్జెట్లో ప్రకటించిన విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును జీడిపిలో 4.5%కి తగ్గించాలనుకుంటున్నట్లు వివరించారు. గుర్తుంచుకోండి, అవసరమైన వ్యయాలే చేయాలి, అనవసరమైన వ్యయాలను తగ్గిద్దామని చెప్పేసి ఈ నివేదిక చెప్పింది. ఇక వార్తల్లో వ్యక్తులు. సో ఈ డిసెంబర్ మంత్లో చాలామంది ప్రముఖుల మరణాలను మనం చూసాము. రతన్ టాటా గారు కానివ్వండి, నిన్నటి రోజున మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, ఇక్కడ ఇంకొక పర్సన్ సుజుకి మాజీ చైర్మన్ ఒసాము సుజుకి. సో అంతర్జాతీయ పరంగా గుర్తింపు ఉన్న వ్యక్తి. సుజుకి మోటార్ మాజీ బాసు ఒసాము సుజుకి అనారోగ్యంతో కన్నుమూశారని జపాన్కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రకటించింది. మన దేశంలో ఎవరు ఆటోమొబైల్ కంపెనీ పెట్టడానికి సాహసం చేయని సమయంలో ఇండియాలో వ్యాపారం మొదలుపెట్టారు. ఇండియాలో ప్లాంట్ పెట్టడానికి ఆయన కేంద్ర ప్రభుత్వంతో కలిసి మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో 1981లో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. తాత్కాలిక అధ్యక్షుడికి తప్పని అభిశంసన. ఇటీవల మనం సౌత్ కొరియాకి సంబంధించి సౌత్ కొరియా అధ్యక్షుడు
దేశంలో మార్షల్ లాని ప్రకటించడము, తర్వాత తను ఎదుర్కొన్నది తొలగింపు తీర్మానం, అభిశంసన తీర్మానము, అది నెగ్గడము, తర్వాత తాత్కాలికం, ఇవన్నీ చూసాము. ఇక్కడ మళ్ళీ తాత్కాలిక అధ్యక్షుడికి. దక్షిణ కొరియా నేషనల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. దేశ తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్ సూపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని ప్రతిపక్షం మెజారిటీ కలిగిన నేషనల్ అసెంబ్లీ ఆమోదించింది. గుర్తుంచుకోండి, సింపుల్గా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. అది నెగ్గిందనుకోండి, ప్రభుత్వం కూలినట్లే. అవిశ్వాస తీర్మానం వీగిపోతే, ఓడిపోతే ప్రభుత్వం కొనసాగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకం కదా. విశ్వాస తీర్మానం ఏమో ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. విశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం కొనసాగుతుంది. విశ్వాస తీర్మానం వీగిపోయింది అనుకోండి, ప్రభుత్వం కూలిపోయినట్లే. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ సచిన్కు ఎంసీసీ విశిష్ట గౌరవ సభ్యత్వం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు విశిష్ట గౌరవ సభ్యత్వము ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎంసీసీ సభ్యత్వం స్వీకరించేందుకు భారత మాజీ కెప్టెన్, లెజెండ్ బ్యాటర్ సచిన్ అంగీకరించడం చాలా సంతోషంగా ఉందని మెల్బోర్న్ క్రికెట్ వారు చెప్పడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల నుంచి అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐఐటి బాంబే వారు అభివృద్ధి చేసిన షాక్ సిరంజ్ అండ్ భారతదేశం నుండి రక్షణ రంగ ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయని, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుని, డ్యామ్ని నిర్మించబోతున్నట్టు, అండ్ పిఎస్ఎల్వి C-60 రాకెట్ విజయవంతము, స్వదేశీ విమాన ఇంజన్ కావేరి, వికసిత్ పంచాయత్ కర్మయోగి ఇనిషియేటివ్ అనే అంశము, 2025-26లో ద్రవ్యలోటు 4.5% ఉండబోతోందని చెప్పేసి, సుజుకి మాజీ చైర్మన్ ఒసాము సుజుకి కన్నుమూత, తాత్కాలిక అధ్యక్షుడికి తప్పని అభిశంసన దక్షిణ కొరియాకు సంబంధించి, సచిన్కు ఎంసీసీ విశిష్ట గౌరవ సభ్యత్వం దక్కనుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.